హలో ఎవ్రీవన్, దిస్ యువర్ మొబైల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ ఇది ఒక మంచి స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈ రోజు స్టోరీ అంటే భార్య భర్త 3 వారాలు. సో అలానే లాస్ట్ వీడియోస్ కూడా చాలామంది సపోర్ట్ అయితే బాగా చేస్తున్నారు. సో మీరైతే ఒకటే చేయండి, నేను ఎప్పుడో అడిగితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ ఉండండి. సో మనకంటే ఒక మంచి బూస్ట్ అనేది వస్తుంది అనమాట. సో అలానే ఈరోజు స్టోరీలో అయితే మనం ముందుకైతే వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే మీకు కూడా ఎవరైనా సరే ఒక దేవత వచ్చి మీకు వరాలు అడిగితే మీరు ఏం కోరుకుంటారు? సో అలానే ఈ భార్య భర్తలు కూడా వరాలు ఇచ్చిన దేవత. సో వాళ్ళు ఏం కోరుకున్నారు ఈ స్టోరీలో అయితే మనం తెలుసుకుందాం. ఒక ఊర్లో భార్య భర్త అనేవారు ఉండేవారు. సో వీళ్ళు వ్యవసాయం చేసుకునేవాళ్ళు అనమాట. సో ఎప్పుడు ఎంత ఇల్లు వ్యవసాయం చేసినా వీళ్ళకైతే పేదరికం అనేది తప్పడం లేదు. సో అలానే మనకు తెలిసిందే కదా, మన ఇండియాలో ఎంత వ్యవసాయం చేసిన రైతుకి ఎప్పుడు కూడా చిన్న చూపే ఉంటుంది అనేసి. సో అలానే వీళ్ళు ఎప్పుడు కూడా ఎంత కష్టపడినా ఎంత చేసినా సరే వీళ్ళకైతే పేరు అయితే రావట్లేదు, ఎంత కష్టానికి వాల్యూ అనేది ఉండట్లేదు అనమాట. సో అలానే ఎప్పుడు కూడా ఇతను చేసే పనే ఒకరోజు తన పొలంలో తన నాగలు తీసుకుని వెళ్ళి దున్నడం అయితే మొదలుపెట్టాడు అనమాట. రోజులాగానే తన పొలాన్ని దున్నుతున్నప్పుడు ఒక పెద్ద బండరాయ తన నాగల కింద పడి ఆ రాయి అనేది బద్దలైపోతుంది అనమాట. సో ఆ రాయిలో ఎప్పటి నుంచో శాపం కలిగి ఒక దేవత అందులో అయితే ఇరుక్కుపోయిందనమాట. సో తనకైతే తెలియదు అందులో రాయలు అయితే ఏముంది ఏంటి అనేసి. సో వెంటనే ఆ రాయల నుంచి ఆ దేవత ప్రత్యక్షమయ్యి ఆ రైతుకి ఆ వైఫ్కి ఇద్దరికి కలిపి ఒక 3 వరాలు అనేది ఇస్తుంది అనమాట. సో ఎప్పటి నుంచో నేను ఈ రాయలు ఇరుక్కుపోయాను, సో మీరు నన్ను విడిపించారు, సో మీకు ఒక 3 వరాలు నేను ఇస్తున్నాను, ఆ వరాలు ఏంటో చెప్పండి, నేను వెంటనే మీకు తీసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటది అనమాట. సో వెంటనే వీళ్ళిద్దరు కూడా షాక్ అయిపోయి నిజంగానే దేవత వచ్చిందా మన ముందుకు వస్తే కొంచెం భయపడి ఆలోచిస్తున్నారు అనమాట. సో వెంటనే పక్కనున్న భార్య తన హస్బెండ్ని పక్కకు లాగి సో వెంటనే డబ్బు అడిగితే మనకి మన సమస్యలను తీరిపోతాయి కదా అని అంటది అనమాట భార్య. సో వెంటనే హస్బెండ్ అంటాడు, ఒక్క నిమిషం, మనకి వెంటనే మనం ఇప్పుడు పేదవాళ్ళమి, సో మనకి వెంటనే డబ్బు వచ్చిందంటే మన ఊర్లో వాళ్ళందరూ ఏం చేస్తారంటే మనం ఎక్కడో దొంగతనం చేసాము అనుకుంటారు. సో కొంచెం ఆలోచించి మన ఈ దేవతని మనం ఒక వరం అయితే అడుగుదాం సరే అని చెప్తారన్నమాట. సరే అని భార్య చెప్తుంది. సో వెంటనే ఈ భర్త ఏం చెప్తారంటే దేవతకి, నాకు ఒకరోజు టైం ఇవ్వండి, నేను ఆ ఒక రోజులోనే నేను మాకు 3 వారాలు మేము అడుగుతాము, సో కొంచెం టైం అయితే ఇవ్వండి అని అడుగుతారన్నమాట. సరే అనేసి ఆ దేవత అక్కడి నుంచి సరే మీకు టైం ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. సో వీళ్ళు అక్కడి నుంచి ఆ పొలం దగ్గర నుంచి ఇంటికి వెళ్ళిపోయి ఇంకా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు అన్నమాట. సో ఇవి దేవతని ఏ వారం అడుగుదాం ఏంటి అనేసి దాని గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు భోజనం చేద్దాం అని అంటారు అన్నమాట. భోజనం చేసినప్పుడు భార్య ఏం చేస్తారంటే, ఇంకా భార్య సంగతి తెలిసిందే కదా, ఏమన్నా నో అంటే ఏదైనా చెప్పేదానికి కారణానికి నో అంటే కొంచెం అలగడైతే మొదలు పెడతారు. సో అలిగుకుంటూ తన హస్బెండ్కి భోజనం అయితే పెడుతుంది. భోజనం పెడుతూ తన హస్బెండ్కి ఇంకా చిరాకు అడుగుతుంది అనమాట. నువ్వు అదే సమయంలో డబ్బు అడుగుంటే మనకి ఇప్పుడే మంచిగా చికెన్ నాటుకోడి ఫుడ్తో తిందివి, నువ్వు చేసే పనులకి ఇలాగ అయ్యింది అనగానే ఆ దేవత వెంటనే తదాస్తు అనేసి ఆ ప్లేట్ నిండా ఒక 4-5 రకాలు చికెన్ కర్రీస్ అన్నీ పెడతారు అనమాట అక్కడ వెంటనే. సో అది చూసి వెంటనే షాక్ అయిపోయి నాకు మంచి ఫుడ్ వచ్చింది ఇది అనుకుని భార్య అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో భర్త ఏం చేస్తాడు, వస్తే నీ వల్ల ఒక వరం అయితే వేస్ట్ అయిపోయింది, ఆ కోడి కూరలు అది ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఆ కోడి ముక్కలన్నీ నీ ముక్కులోకి వెళ్ళిపోవాలి అని అడిగారు అన్నమాట. అనగానే మరి దేవత ఆ మాట విని తదాస్తు అనేస్తుంది. తదాస్తు అనగానే ఆ కోడి ముక్కలు అనేది ఏం చేస్తుంది, భార్య గొంతులు అండ్ ముక్కులు అది ఇరుక్కుపోతాయి అనమాట. ఇరుక్కుపోగానే భార్యకి ఇంకా చనిపోతుంది అనమాట. ఇంకా గాలి అది ఆడదు కదా, శ్వాస తీసుకోకపోవడం ఇంకా కొట్టుమెట్లు ఆడుతున్నప్పుడు తన భర్త మళ్ళీ ఇంకొకసారి దేవతని అడుగుతున్నాడు ఇంకొక వారాన్ని. సో దేవత నా వైఫ్ గొంతులో కోడి ముక్కలు అయితే ఇరుక్కుపోయాయి, సో అవి తీపించేసి అని అడిగారు అనమాట. సో వెంటనే ఆ మాయమైపోతే ఆ ముక్కులో నుంచి ఆ గొంతులో నుంచి ముక్కలు అయితే మాయమైపోతాయి, అక్కడ పెళ్ళిలో ఉన్నా కూడా మాయమైపోతాయి అనమాట. సో నీ వల్ల చూసావే ఏమైందో, నీ వల్ల ఒక మంచి దేవత మనకు వరాలు ఇచ్చింది, సో మనం అయితే తీర్చుకోలేకపోయాము, సో నువ్వు చేసే పనులు ఇలాగ ఉన్నాయి అని అంటుంది అనమాట. సో నేను కూడా నిన్ను చెప్పాను కదా, నీకు అదే సమయంలో డబ్బు అయితే అడగవచ్చు కదా అనేసి నేను చెప్తున్న మాట విన్నావా అని తను అడగను. ఇంకెద్దరు కొట్టుకోవడం చేసుకున్నారు అన్నమాట. సో ఇలానే మంచి అవకాశాలు అయితే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో మనకు తెలియగానే ఒక్కొక్కసారి చెడిపోతాయి, ఇంకోసారి మంచి అవుతూ ఉంటాయి. సో అలా ఇది భార్య భర్తల మీద గొడవలు ఉండి సో అలా అయితే జరిగిందనమాట. సో వాళ్ళకి తెలియకుండానే 3 వారాలు అయిపోయాయి. ఇలాగని ఒకటేంచి వైఫ్ ఏంచి కోడి చికెన్ ముక్కలు కావాలనుకుంటుంది, అదొక వరం అయిపోయింది. 2వ వారం వచ్చి నువ్వు అనవసరంగా ఈ వరం కోరుకున్నవి, ఈ ముక్కలని నీ ముక్కులోకి వెళ్ళిపోవాలని అంటాడు హస్బెండ్, అదొక వరం అయిపోయింది. 3వ వారం ఏంటంటే ఆ ముక్కులో నుంచి ఆ ముక్కలు ఎలా పోతే బాగుంటుంది అనుకోగానే మళ్ళీ దేవత ఇంకో వారంతో 3 వారాలు కంప్లీట్ చేసేసి అది అక్కడితో కంప్లీట్ చేస్తారనమాట ఆ దేవత. సో అలానే కొంచెం సమయంలో భార్య భర్తల మధ్య ఎప్పుడు ఉండేదే కాబట్టి
సో కొంచెం కొంచెం సమయంలో తొందరపాటు, కొన్ని సమయంలో తొందరపాటు మంచిదే, కొన్ని సమయంలో తొందరపాటు మంచిది కాదు. సో అదే వెంటనే నాకు తెలిసినంత వరకు దేవతని అంత టైం అడగకుండా అప్పుడే ఏదో ఒకటి అడిగేసి ఉంటే వాళ్ళకి పేదరికం అనేది తప్పుదును. సో వాళ్ళు ఎప్పుడు కూడా పేదరికంతో ఉండిపోయారు ఇప్పటికీ కూడా. సో అలానే మీకు కూడా ఒక దేవత ప్రత్యక్షమయ్యి మీకు ఒక వరాలు అడిగితే మీరేం కోరుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దీన్ని బట్టి తెలిసింది ఏమంటే ఎప్పుడు పని అప్పుడే చేయాలి, తర్వాత ఎప్పుడు పోస్ట్పోన్ చేయకూడదు. దేవుడు అనేవాడు చిన్న సామెత ఏదో ఉంటుంది కదా, దేవత వచ్చి వరం పడితే ఈరోజు మంగళవారం రేపు ఎప్పుడో రా అని అంటాడంట. సో అలానే ఎప్పుడు సమయంలో అప్పుడే ఆ పని అయిపోవాలి. సో ఇలాంటి ఫన్నీ వీడియోస్ అండ్ మంచి మంచి వీడియోస్ మీకోసం నేను ఎప్పుడు కూడా ఒక్కొక్క వీడియో చేసి పెడుతున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ని చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే వీడియోస్లో క్రైమ్ అండ్ హిస్టరీ స్టోరీస్ కూడా చాలా మంచి మంచి థ్రిల్లింగ్ స్టోరీస్ అయితే మనం చెప్తున్నాను నేను. మీరైతే వెళ్ళి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మళ్ళీ మీ ముందుకైతే తీసుకొస్తాను. సో అంటిల్ దెన్ బాయ్.